ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా టీం రెచ్చిపోయింది. ఎస్ఆర్హెచ్ టీంను చిత్తుగా ఓడించి 80 పరుగుల తేడాతో ఒక భారీ విక్టరీ కొట్టారు. మెయిన్లీ తమ లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం మీద భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న కేకేఆర్ టీం ఈ మ్యాచ్లో మాత్రం మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చారు. అసలు ఎస్ఆర్హెచ్ టీంకి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా చుక్కలు చూపించి మ్యాచ్ గెలిచారు. సో మనమైతే ప్రివ్యూ వీడియోలోనే మాట్లాడుకున్నాం కేకేఆర్ టీం మీద ఎస్ఆర్హెచ్ టీంకి అస్సలు మంచి రికార్డ్ లేదని చెప్పి. మెయిన్లీ ఈడెన్ గార్డెన్స్లో వాళ్ళు ఎప్పుడు కూడా తడబడుతూ ఉంటారని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ దానికి తగ్గట్టు ఎస్ఆర్హెచ్ టీం మరోసారి తమ పూర్ రికార్డును కంటిన్యూ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో చాలా పెద్ద మార్జిన్తో ఓడిపోయారు. ఏకంగా 80 పరుగుల పరాజయం. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ టీం రన్స్ పరంగా ఇంత పెద్ద లాస్ను మూటగట్టుకోలేదు. బట్ ది ఫస్ట్ టైం 80 రన్స్ డిఫరెన్స్తో ఓడిపోయారు. ప్రీవియస్గా చూసుకుంటే వాళ్ళు అతిపెద్ద లాస్ లాస్ట్ ఇయర్ వచ్చింది. సిఎస్కే మీద 78 పరుగుల తేడాతో ఓడిపోయారు. బట్ ఈ మ్యాచ్లో రికార్డును బ్రేక్ చేశారు. 80 పరుగుల తేడాతో ఓడిపోయి తమ ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద పరాజయాన్ని చవి చూశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ వల్ల ఎస్ఆర్హెచ్ టీం ఇప్పుడు పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానానికి పడిపోయింది. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. పోనీ ఓడిపోయిన 3 మ్యాచ్లు నార్మల్గా ఓడిపోయారంటే కాదు, ఆల్మోస్ట్ 3 మ్యాచ్లు కూడా పెద్ద మార్జిన్తో ఓడిపోయారు. సో లక్నోతో జరిగిన మ్యాచ్ దగ్గర నుండి మొదలు పెడితే వాళ్ళైతే టార్గెట్ని 23 బాల్స్ ఉండగా చేసేసారు. అండ్ దెన్ ఢిల్లీ టీం కూడా సేమ్ 24 బాల్స్ ఉండగా టార్గెట్ని కంప్లీట్ చేశారు. అండ్ దెన్ ఇప్పుడు ఈ మ్యాచ్లో చూసుకుంటే ఏకంగా 80 పరుగుల పరాజయం. ఎస్ఆర్హెచ్ టీం అయితే వరుసగా 3 మ్యాచ్లు కూడా పెద్ద పరాజయాలు చవి చూశారు. ఎక్కడ కూడా అపోనెంట్ టీంకి మినిమం కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్లో అయితే మరీ దారుణం. వాళ్ళ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 కూడా చాలా దారుణంగా ఉన్నాయి. సో ఈ 3 పెద్ద పరాజయాలు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంని చాలా డిమారలైజ్ చేస్తాయి. మెయిన్గా నెట్ రన్ రేట్ డిగ్గింగ్ అనేది చివరిలో ఒక పెద్ద ప్రాబ్లంగా మారిపోద్ది వాళ్ళకి. పైగా ఇంకో విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ మ్యాచ్లో గెలవగానే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వాళ్ళని ఆకాశానికి ఎత్తేశారు. నెక్స్ట్ వాళ్ళ మ్యాచ్ ఎప్పుడు వచ్చినా సరే 300 కొట్టేస్తారని చెప్పి ఒకటి హైప్ ఇచ్చారు. ఈవెన్ ఈ మ్యాచ్ ప్రీ వీడియోలో కూడా కొన్ని కామెంట్స్ చూశాను. ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లో 300 కొడుతుందని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. కానీ వాళ్ళ బ్యాట్స్మెన్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం 300 దేవుడెరుగు, కనీసం 200 కూడా కొట్టలేకపోతున్నారు. మెయిన్లీ మ్యాచ్లో అయితే మరీ దారుణం, 120 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే వాళ్ళ బ్యాట్స్మెన్ మీద బేవచ్చమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నారు. మెయిన్లీ ఓవర్గా అయిపించి వాళ్ళ మీద ప్రెజర్ పెడుతున్నారు. ప్రతి మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు కొట్టాలని ఇంటెన్షన్ ఆడేలా చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళ బ్యాట్స్మెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆడడం మానేశారు. ఇంకా మనం గట్టిగా కొడుతుంటే ఫ్యాన్స్ అయిపిస్తున్నారు కదా అని చెప్పి ఆ అగ్రెసివ్ రూట్ని ఎంచుకుంటున్నారు. ఎక్కడ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు తమ బ్యాటింగ్ని మార్చుకోవట్లేదు. సో ఫస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు 300 అనేదాన్ని పక్కన పెట్టేసి ముందు మ్యాచ్లు గెలవడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా ట్రై చేస్తూ పోతుంటే మేబీ అదొక మ్యాచ్లో 300 కొట్టవచ్చు, అండ్ రికార్డులు కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ ఈ 300 కొట్టాలనే మోజులో మిగతా అన్ని మ్యాచ్ల్లో ఓడిపోతే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళరు, పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో ఉండిపోతారు, కప్ కొట్టలేరు. సో ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడం, రికార్డ్స్ కొట్టడం తర్వాత విషయం. ముందు మ్యాచ్లు గెలిస్తేనే టీం యొక్క వాతావరణం బాగుంటుంది, అలాగే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఐపీఎల్ 2023లో ఏదైతే చూసామో మళ్ళీ అదే రిపీట్ అవుద్ది. ఎస్ఆర్హెచ్ టీం పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానానికి పడిపోవచ్చు. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే మళ్ళీ కూర్చొని రీథింక్ చేసి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళ పరాజయాల పరంపర ఇలానే కొనసాగేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎనివే ఈ మ్యాచ్లో అయితే మనం కోల్కతా టీంను ఎంత మెచ్చుకున్నా తక్కువే. అసలు లాస్ట్ మ్యాచ్లో అంత దారుణంగా ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్లో ఈ రేంజ్లో కంబ్యాక్ ఇస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఆర్హెచ్ టీం మంచి కాంపిటీషన్ ఇస్తుంది, లాస్ట్ టైం ఫైనల్ ఓడిపోయిన దానికి రివెంజ్ తీసుకుంటారేమో అనుకున్నా. కానీ సినిమా మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు కేకేఆర్ టీం ఈ మ్యాచ్లో ఒక ఛాంపియన్ టీంలో ఆడారు. లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం మీద భారీ తేడాతో ఓడిపోవడం వల్ల పోయిన నెట్ రన్ రేట్ అంతా ఈ మ్యాచ్లో తెచ్చేసుకున్నారు వాళ్ళు. సో నిజంగా కోల్కతా టీం అయితే ఈ మ్యాచ్లో బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎస్పెషల్లీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్నాం, సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు, అందుకే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారని చెప్పి. కానీ ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఫైర్ అయ్యారు. దీనివల్ల వాళ్ళు భారీ స్కోర్ కొట్టారు అండ్ మ్యాచ్ గెలిచారు. అండ్ ఆల్సో బౌలర్స్ చూసుకున్న మరోసారి చాలా కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తమ సెకండ్ మ్యాచ్లో ఆర్ఆర్ టీం మీద అలా అయితే కలిసికట్టుగా రాణించారో ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం టాస్ గెలిచి కేకేఆర్ టీంను ముందుగా బ్యాటింగ్ ఆహ్వానించింది. బట్ వాళ్ళకైతే అంత మంచి స్టార్ట్ రాలేదు. వాళ్ళ ఓపెనర్స్ మరోసారి సింగిల్ డిజిట్ స్కోర్స్కి అవుట్ అయిపోయారు. బట్ ఆ తర్వాత మాత్రం వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్ చేయలేదు. లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం మీద వికెట్స్ పడుతున్నప్పటికీ అగ్రెసివ్గా వెళ్ళిపోయారు. వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా షాట్లు ఆడారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. రహానే మరియు రఘువంశీ ఇద్దరు కలిసి 3వ వికెట్కి ఏకంగా 81 పరుగులు యాడ్ చేశారు. మెచ్యూర్డ్ బ్యాటింగ్ వల్ల కేకేఆర్ టీం కంబ్యాక్ చేసింది. 16 పరుగులుగా 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత ఒక బ్రిలియంట్ స్కోర్ సాధించగలిగారు. సో రహానే మరియు రఘువంశీ అయితే బేవచ్చమైన ధనాధన బ్యాటింగ్ చేసేలేదు, క్లాస్ బ్యాటింగ్ చేశారు. అది కూడా ఇద్దరు బిలో 160 స్ట్రైక్ రేట్తో ఒక మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. రహానే 27 బంతులు 38 పరుగులు చేస్తే రఘువంశీ 32 బంతులు 50 పరుగులు చేశాడు. సో ఎర్లీగా వికెట్లు పడిపోయిన తర్వాత ఇన్నింగ్స్ రీబిల్డ్ చేయడానికి ఏమైతే చేయాలో వీళ్ళిద్దరు అదే చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ కేకేఆర్ మిడిల్ ఆర్డర్కి ఒక మంచి ప్లాట్ఫామ్ సెట్ చేశారు. బట్ ఎనివే వాళ్ళ ఆర్సీబీ తడిన ఫస్ట్ మ్యాచ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే చాలా దారుణంగా కుప్పకూలిపోయారు. మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయింది. అయితే ఈ మ్యాచ్లో మాత్రం కేకేఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆ మిస్టేక్ని రిపీట్ కానివ్వలేదు. ఎస్పెషల్లీ వెంకటేష్ అయ్యర్ స్టార్టింగ్లో టైం తీసుకున్నాడు. మెయిన్లీ కేకేఆర్ టీం 3 ఓవర్స్ క్యాప్లో ఇద్దరు సెటిల్ అయిన బ్యాట్స్మెన్ వికెట్లు కోల్పోయారు. దీంతో అగైన్ వెంకయ్య మరియు రింకు సింగ్ ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయవలసిన అవసరం ఏర్పడింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళైతే 15వ ఓవర్ వరకు నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు.
దీంతో కేకేఆర్ టీం 15 ఓవర్స్ అయ్యేసరికి కేవలం 122 రన్స్ మాత్రమే కొట్టగలిగారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైం నుండి కోల్కతా టీం 200 కొడుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. 180 వస్తేనే చాలా మంచి స్కోర్ అనుకున్నా. అయితే డెత్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. ఎస్పెషల్లీ వెంకటేష్ అయ్యర్ విధ్వంసం చేశాడు. ఆ 19 ఓవర్లో చూసాం పరుగులు వరదే. సో నిజంగా వెంకయ్యర్ ఫర్ ది ఫస్ట్ టైం ఈ సీజన్లో తన ప్రైస్ ట్యాగ్కి తగ్గట్టు ఆడాడు. మెయిల్ ఎస్ఆర్హెచ్ టీం మీద వరుసగా 3 మ్యాచ్లు 50+ స్కోర్ కొట్టాడు. సో మనం అయితే లాస్ట్ ఇయర్ చూసాం క్వాలిఫైర్ 1లో 50 కొట్టాడు అండ్ ఫైనల్ మ్యాచ్లో చూసుకుని 50 కొట్టాడు. ఇక ఇప్పుడు చూసుకున్నా సరే మళ్ళీ 50+ స్కోర్ కొట్టాడు. సో ఎస్ఆర్హెచ్ టీం మీద వెంకయ్యర్ డామినేషన్ అయితే వరుసగా 3 మ్యాచ్లు కూడా కొనసాగింది. కేవలం 29 బాల్స్లోనే 60 రన్స్ కొట్టాడు. ఇక రింకు సింగ్ చూసుకుని ఈ మ్యాచ్లో చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. అతనికి 17 బంతులు 32 పరుగులు చేశాడు. ఇన్ఫాక్ట్ చివరిలో అతనికి ఎక్కువగా స్ట్రైక్ రాలేదు, అదర్వైజ్ అతని స్కోర్ కూడా ఇంకా ఎక్కువ ఉండేది. సో రింకు సింగ్ మరి వెంకటేష్ అయ్యర్ కలిసి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ని డెత్ ఓవర్స్లో ఉతికారేశారు. లాస్ట్ 5 ఓవర్స్లో ఏకంగా 78 పరుగులు పిండుకున్నారు. దీనివల్ల 180 అయినా కొడుతుంది అనుకున్న కేకేఆర్ టీం 200కి వెళ్ళిపోయింది. వాళ్ళు 20 ఓవర్స్ ముగిసరికి 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 200 రన్స్ చేశారు. సో నిజంగా కేకేఆర్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ తమ స్థాయికి తగ్గట్టు రాణిస్తే ఈ విధంగా ఉంటుందని చెప్పి మ్యాచ్లో ప్రూవ్ చేశారు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే మరోసారి తేలిపోయింది. మిగిలిన వాళ్ళ కాంబినేషన్ చూసుకుంటే మరోసారి చాలా నిరాశపరిచింది. ఈ పిచ్ మీద కూడా 4 పేసర్స్తో వచ్చారు. సో ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం యాడమ్ జాంపాని ఆడించి ఉండాల్సిందే. ఇన్ఫాక్ట్ కామెడీ ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఒక్క స్పిన్నర్ కూడా ఫుల్ క్వాట్ ఇవ్వలేదు. 3 ఓవర్స్ బౌలింగ్ చేయించి రన్సారీ చేత. సో ఈ మ్యాచ్లో కమిన్ డిమెండిస్ ఒక ఓవర్లో బౌలింగ్ చేసి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ చేసిన అన్సరీ 3 ఓవర్స్లో 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. విచ్ మీన్స్ ఇద్దరు స్పిన్నర్స్ కలిపి 4 ఓవర్స్లో బౌలింగ్ చేసి 29 పరుగులు మాత్రమే ఇచ్చారు. అండ్ ఆల్సో 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే షమి చూసుకుని ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేశాడు, మంచిగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కానీ మిగతా 3 పేసర్స్ మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చారు. మెయిల్ సిమర్జిత్ సింగ్ అసలు ఈ మ్యాచ్లో అతను ఎందుకు ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకున్నారో కూడా అర్థం కాలేదు. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ టీం అయితే అభినవ్ మనోహర్ పూర్ ఫామ్ కారణంగా ఒక ఫోర్స్ చేంజ్ చేయాల్సి వచ్చింది. అభినవ్ మనోహర్ని పక్కన పెట్టి వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ని పెంచుకోవడం కోసం కమిన్ డిమెండిస్ని తీసుకున్నారు. దీనివల్ల యాడమ్ జాంపాని లాంటి స్పిన్నర్ ఆడించడం కుదరక సిమర్జిత్ సింగ్ని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. అదే ఎస్ఆర్హెచ్ టీం అభినవ్ మనోహర్ ప్లేస్లో ఆత్రవేట్ ఆడిని తీసుకుని ఉంటే వాళ్ళు ఎక్స్ట్రా స్పిన్నర్గా జాంపాని ఆడించుకుని ఉండేవారు. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ టీం తమ కాంబినేషన్ విషయంలో మిస్కాలిక్యులేషన్ చేసుకున్నారు. ఈ పిచ్ మీద నిజంగా 4 పేసర్స్తో వెళ్ళడం ఒక మైండ్లెస్ థింగ్. అపోనెంట్ టీం అయిన కోల్కతా టీం తీసుకుంటేనే 3 జెన్యూన్ స్పిన్నర్స్తో వచ్చింది. కానీ వీళ్ళు మాత్రం 4 జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళారు. కొన్ని వీళ్ళు ఆడిస్తున్న పేస్ బౌలర్స్ మరీ బీభత్సమైన ఫామ్లో ఉన్నారంటే ఎవరు కూడా మంచి ఫామ్లో లేరు. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ టీం కండిషన్స్ తగ్గట్టు తమ బౌలింగ్ అటాక్ని బిల్డ్ చేసుకోలేదు. లాస్ట్ 2 మ్యాచెస్లో ఏవైతే మిస్టేక్స్ చేశారో సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేశారు. ఇక ఇవి సరిపోతానంటే ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ మిస్టేక్స్ ఎన్ని చెప్పుకున్నా తక్కువే. మెయిన్ నితీష్ కుమార్ రెడ్డి అయితే ఫీల్డింగ్లో చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఈ సీజన్ స్టార్టింగ్ నుండి ప్రతి మ్యాచ్లో కూడా ఒక బౌండరీ వదిలేస్తున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే ఒక క్యాచ్ డ్రాప్ కూడా ఉంది, అది కూడా క్రూషియల్ టైంలో క్యాచ్ డ్రాప్ చేశాడు. సో క్లియర్లీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బాగలేదు, ఫీల్డింగ్ బాగలేదు అండ్ బ్యాటింగ్ కూడా దారుణం. మెయిలే మరోసారి టాప్ ఆర్డర్ పూర్తిగా చేతులు ఎత్తేసింది. 9 పరుగులుగా 3 వికెట్లు కోల్పోయారు. పోనీ ఏమైనా కేకేఆర్ యంగ్ ఫాస్ట్ బౌలర్స్ బేపచ్చమైన బౌలింగ్ చేశారంటే లేదు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మరోసారి తమ వికెట్లను గిఫ్ట్గా ఇచ్చేశారు. సో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ముగ్గురు కూడా తమ వికెట్స్ని త్రో చేశారు. అసలు వాళ్ళు ఆడిన షాట్స్కి సిచ్యువేషన్కి ఎక్కడ సంబంధం లేదు. నిజంగా ఎక్కడ కూడా ఎలాంటి గ్రౌండ్ బాల్ని కొడదాం ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తామని లేదు. ఎప్పుడు బాల్ని గాల్లోకి లేపేద్దామా, 6లు కొట్టేద్దామని ఇంటెన్షన్తోనే ఆడుతున్నారు. అండ్ ఇది బాగా బ్యాక్ ఫైర్ అవుతుంది వాళ్ళకి. సో ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ టీం 9 పరుగులుగా 3 వికెట్లు కోల్పోయిందో ఇంకా సినిమా క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఎన్కేఆర్, మెండిస్ మరియు క్లాసన్ ముగ్గురు కూడా చిన్న చిన్న క్యామెలు ఆడారు. బట్ ఇవైతే అసలు వర్కౌట్ కాలేదు. ఎస్పెషల్లీ మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం కేకేఆర్ స్పిన్నర్స్ డామినేట్ చేస్తారని చెప్పి మిడిల్ ఓవర్స్లో. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. రసిల్ మరియు చక్రవర్తి ఇద్దరు బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ మొయిన్ అలీ బౌలింగ్కి రాకుండానే వాళ్ళిద్దరూ చూసుకున్నారు. సో క్లియర్లీ కేకేఆర్ స్పిన్నర్స్ అయితే తమ బ్రిలియన్స్తో వికెట్లు తీసుకున్నారు. కానీ పేసర్స్కి మాత్రం నిజంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ గిఫ్ట్లు ఇచ్చారని చెప్పుకోవాలి. అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఎక్స్పీరియన్స్కి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కి ఎక్కడ సంబంధం లేదు. ఈజీగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ వాళ్ళని ఫేస్ చేసి పవర్ ప్లేలో వికెట్లు ఇవ్వకుండా ఆడుండొచ్చు. కానీ పవర్ ప్లేలోనే గేమ్ని సమర్పించేశారు. సో మరోసారి అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో రెస్పాన్సిబిలిటీ కనిపించలేదు, రెక్లెస్నెస్సే కనిపించింది. మీలా 20 ఓవర్స్ కంప్లీట్గా ఆడితే నెట్ రన్ రేట్ తగ్గిస్తామని ఇంటెన్షన్ కూడా లేదు. 16.4 ఓవర్స్లోనే 120 రన్స్కి అవుట్ అయిపోయారు. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే వెరీ లో ఆన్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. వాళ్ళు కనీసం గేమ్ సిచ్యువేషన్ కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు కనీసం ఈ మ్యాచ్లో చివరి వరకు ఒక 150 రన్స్ కొట్టున్నా లూజింగ్ మార్జిన్ తగ్గుండేది. బట్ అలాంటి ప్రయత్నం ఏ బ్యాట్స్మెన్ కూడా చేయలేదు. అందరు బ్యాట్స్మెన్ కూడా షాట్లు ఆడడానికి వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో 9 మంది ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ క్యాచ్ అవుట్ అయ్యారంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు షాట్స్కి ఎలా ట్రై చేశారనేదే. సో క్లియర్లీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే మరోసారి కంప్లీట్లీ డీలా పడిపోయింది. ఇక కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్స్ అయితే చాలా బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు. బట్ పేసర్స్ మాత్రం నిజంగా అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చారని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ వైభవ్ అరోరా మరియు హర్షిత్ రాణా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. సో ఫస్ట్ 3 మ్యాచెస్లో చూసుకుంటే కేకేఆర్ టీం పవర్ ప్లేలో ఈ కాంబినేషన్ ట్రై చేయలేదు. స్పెన్సర్ జాన్సన్ తీసుకొచ్చి లెఫ్ట్ ఆర్మ్ రైట్ ఆర్మ్ అని ట్రై చేశారు. బట్ నిజానికి వాళ్ళు బెస్ట్ న్యూ బాల్ కాంబినేషన్ ఇదే. అరోరా మరియు రాణా ఇద్దరు కలిసి బౌలింగ్ చేస్తేనే వికెట్లు వస్తాయి. సో ఈ మ్యాచ్లో అయితే అరోరా 4 ఓవర్స్లో 29 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.
అండ్ చక్రవర్తి చూసుకున్న 4 ఓవర్స్లో 22 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే వెళ్తే పాటు రసెల్ 2 వికెట్లు తీసుకుంటే హర్షిత్ మరియు సునీల్ నారాయణ్ ఇద్దరు కూడా తల వికెట్ తీసుకున్నారు. విచ్ మీన్స్ బౌలింగ్ చేసిన అందరు కేకేఆర్ బౌలర్స్ కూడా వికెట్లు వచ్చాయి. ఇన్ఫాక్ట్ కేకేఆర్ ఫీల్డర్స్ కొన్ని క్యాచెస్ డ్రాప్ చేశారు, కానీ లేకపోతే ఎస్ఆర్హెచ్ టీం ఇంకా త్వరగా అలౌట్ అయిపోయి ఉండేది. బట్ నేను ముందు చెప్పుకున్నట్టు కేకేఆర్ బౌలింగ్ ఏమీ మరీ అంత అన్ప్లేయబుల్గా లేదు. కేవలం ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ యొక్క రెక్లెస్నెస్ కనిపించింది. అయితే మనం ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఇచ్చిన గిఫ్ట్స్ని బాగా యాక్సెప్ట్ చేసినందుకు కేకేఆర్ బౌలర్స్ని మెచ్చుకోవాలి. సో ఈ మ్యాచ్లో బ్రిలియంట్ బౌలింగ్ చేసి 3 వికెట్స్ తీసుకున్న వైభవ్ అరోరాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టు ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్ ప్లేస్కి పోయారు. 4 మ్యాచ్లు ఆడితే 3 ఓడిపోయారు. నెట్ రన్ రేట్ మరీ దారుణం -1.612. అట్ ది సేమ్ టైం కేకేఆర్ టీం చూసుకుంటే అతిపెద్ద జంప్ తీసుకున్నారు. లాస్ట్ ప్లేస్ నుండి 5వ ప్లేస్కి దూసుకెళ్ళిపోయారు. సో క్లియర్లీ భారీ విజయం కేకేఆర్ టీంకి చాలా పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత క్యాప్ విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. ఆరెంజ్ క్యాప్ నికోలస్ పురాన్ దగ్గర ఉంది అండ్ పర్పుల్ క్యాప్ నూర్ అహ్మద్ దగ్గర ఉంది. సో ఎనీవే చూడాలి మరి ఘోర పరాజయాల నుండి ఎస్ఆర్హెచ్ టీం ఎలా కంబ్యాక్ చేస్తారనేది.